నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దల సూచన మేరకే వెలిచాల నామినేషన్ లో పాల్గొన్నా. నేడో రేపో అధికారిక ప్రకటన వస్తుందన్న మంత్రి పొన్నం. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చాకే ఇచ్చంపల్లిపై చర్చ. ఢిల్లీలో కేంద్రంపై కొట్లాడాలని బీజేపీ ఎంపీలకు వినోద్ కుమార్ హితవు. కరీంనగర్ పార్లమెంటుకు 12 నామినేషన్లు. ఎన్నికల్లో పోటీకి ఇండిపెండెంట్ల ఆసక్తి. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ లో పాల్గొన్నామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. 1-2 రోజుల్లో అభ్యర్థి ప్రకటన వెలువడనుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద గుంజుకుంటారని, ముస్లింలకు పంచిపెడుతుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా చేసిన మోడీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని ఈ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరిపల్లి మోహన్, పద్మాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారకు రుచిస్తలేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కులగణన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ సంపద గుంజుకుంటారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు, దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విచారకరం. దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నారు. దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలు కానీ ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలేదు. వెలిచాల రాజేందర్ రావు గారి పేరు మీద మంచి రోజు ఉన్నది కాబట్టి తప్పకుండా తప్పని పరిస్థితుల్లో కూడా మేమందరము నిన్న నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కాంగ్రెస్ నాయకునికి, కార్యకర్తకు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి, మండలాల నుంచి తరలి వచ్చిన అశేష జనవాహినికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితుల లోపల మరి బీజేపీ న్యాయం ధర్మం అని అంటుంది. ఎక్కడ న్యాయాన్ని పాటించింది, ఎక్కడ ధర్మాన్ని పాటించిందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటి రోజు మరి మనం చాలా విషయాలు మాట్లాడినాం. మరి ఏ విధంగా నువ్వు ఒక్కరి మీదనే నువ్వు తీసుకుంటున్నావో, ఒక్కరి మీదనే ఏ విధంగా కాంగ్రెస్ మీద బొందలే ప్రయత్నం చేస్తున్నావు. 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారట. అంటే ఒక ప్రధానమంత్రిగా మతి కోల్పోయి ఓడిపోతానన్న భయంతో ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇక బండి సంజయ్కి అయితే ఆ నోరుకి ఎంత వస్తే అంతే, సబ్జెక్ట్ ఉండదు, ఒక సబ్జెక్ట్ అవగాహన లేదు, ఏదన్నా దాని మీద మాట్లాడే తెలివి లేదు, చదువు లేదు కదా. ఈరోజు ఎంపీగా ఎలక్ట్ అయిన ఒక్క సమస్య మీద అవగాహన లేదు. కరీంనగర్ నీటి వసతి
35 ఏళ్ల కింద మా తండ్రి వెలిచాల జగపతిరావు గారు చేసిన నీటి వ్యవస్థతోనే ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ జగపతిరావు గారు చేసిన స్కీమ్ ద్వారానే నీళ్లు తాగుతున్నాము. జగపతిరావు గారు చేసిన వాటర్ ట్యాంకులే ఇవి, జగపతిరావు గారు వేసిన పైప్ లైన్లే ఇవి, జగపతిరావు గారు వేసిన ఫిల్టర్ బెడ్లే ఇవి అని చెప్తా ఉన్నారు. ఈరోజు 2 రోజులకు ఒకసారి వాటర్ వచ్చే పరిస్థితి. టీఆర్ఎస్ వాళ్ళు ఆ నీటి వ్యవస్థను అప్గ్రేడ్ చేసే ఆలోచన చేయలేదు. బండి సంజయ్ గారు యూనియన్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి స్పెషల్ ఫండ్స్ సాధించి ఒక 100 కోట్లో 200 కోట్లో ఆ నీటి వ్యవస్థను అప్గ్రేడేషన్ చేసి ఉంటే ఈ దుస్థితి ఉండకపోయేది. తెలంగాణలోని 4 పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాకే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలన్నారు. దేశం ధర్మం గురించి మాట్లాడే బీజేపీ రాష్ట్రంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టుకు దేవుళ్ల పేర్లు పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలవుతుందని, ఇతర హామీలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు వినోద్ కుమార్. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిందని, దీనికంటే ముందు ఇప్పటికే పెండింగ్లో ఉన్న 4 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. సమ్మక్క సారలమ్మ, సీతమ్మ సాగర్, వార్దా బ్యారేజ్, కాళేశ్వరం 3rd టీఎంసీకి అనుమతి ఇచ్చాకే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపైన చర్చించాలన్నారు వినోద్ కుమార్. దేశం ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్, బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్మించిన ఎన్ని ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు పెట్టారో చెప్పాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, నాయకులు పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. భారతదేశంలో 2 నదులే 365 రోజులు ప్రవహిస్తాయి. ఒకటి బ్రహ్మపుత్ర, రెండోది గంగా. అంటే గంగాలో మన చిన్న చిన్న ఉపనదులు బాగా ఉంటాయి అనుకోండి. పెద్ద నదులు మన పేరు ప్రతిష్టలు గాంచినటువంటి నదులు ఇవి 2, బ్రహ్మపుత్ర, గంగా. మన గోదావరి, కృష్ణ 2 మన తెలంగాణలో ప్రవహించే 2 నదులు పెరీనియల్ రివర్స్ కాకపోయినప్పటికీ కూడా, ఎల్లకాలం ప్రవహించకపోయినప్పటికీ కూడా దే ఆర్ మైటీ రివర్స్, చాలా పెద్ద నదులు ఇవి 2 కూడా. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన భారత ఉపఖండంలో ఉత్తర భారతదేశం నుంచి ఉన్నటువంటి గంగా నదిని మరి కింది కావేరి వరకు ఇంటర్లింకింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ ఆలోచన చాలా కాలం నుండి చర్చల్లో ఉన్నది. అయితే ఇటీవల కాలంలో దీనిపైన చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో కూడా చర్చ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. మనం ఆ లేఖలకు స్పందించి ఏ విధంగా ఈ అనుసంధానం చేస్తారు, ఎందుకంటే గోదావరి నది మాత్రమే తెలంగాణకి ఆశ. కృష్ణా నదిలో అది ఎక్కువ నీళ్ళ ప్రవాహం తగ్గిపోయింది. ఎందుకంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా ప్రాజెక్టులు వచ్చినాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి రైతులు పడిగాపులు గాస్తున్నా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పారు. ఈయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు గడ్డం నాగరాజు, రామంచ గోపాల్ రెడ్డి, ఎడ్ల సుగుణాకర్, నల్ల గోవిందరెడ్డి, దండపోయిన శేఖర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వాళ్ళని నేను కోరుతున్నాను, మీరు వెంటనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చోబెట్టండి, మాట్లాడండి. కొనుగోలు వెంటనే చేయాలి. చేసిన దాన్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసి గోడౌన్లో పెట్టాలి. రైస్ మిల్లర్స్కు మరి అప్పచెప్తారా, ఎవరికి అప్పచెప్తారా అది మీ ఇష్టం. లేదా వెంటనే అమ్ముకుంటారా అదంతా ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం మాత్రం కొనాలి. మరి ఇప్పుడు రైతుల దగ్గర పోతే ఏమంటున్నారు, ఈ సంవత్సరము మీరు నాట్లు వేసుకున్నాము, నీళ్ళు ఇవ్వమంటే మీకు కౌలు తీసుకోకపోదుము. ఒక మహిళా సోదరిమని ఇప్పుడే చెప్పారు, మీరందరూ కూడా విన్నారు పత్రికా విలేకరులు. నేను 15,000 రూపాయలు ఇచ్చిన ఎకరానికి, మరి నాకు ఆ 15,000 కూడా వెళ్ళేటట్లేవు. ఎందుకంటే చివరి తడి నీళ్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము, కాబట్టి నేను నష్టపోయానని చెప్పి ఆ ఆడబిడ్డ బాధపడుతుంది. ఇంకా ఉన్నవాటిలో ఏదైనా
ఇలా అమ్ముకుంటే లిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి బాధపడ్డాను. ఇది ఉండేనా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలాది క్వింటాల వరి ధాన్యాన్ని వెంటనే కొన్నాం. నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గర పడుతుండటంతో నామినేషన్ల దాఖల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఈ రోజు 12 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొందరు గతంలో నామినేషన్ వేసిన వారు కాగా మరికొందరు కొత్తవారు ఉన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాలు ఫిల్ చేసే ప్రక్రియలో సిబ్బంది పలు సూచనలు చేస్తుంది. పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసు బయట మీడియా పాయింట్ ఏర్పాటు చేయడంతో జర్నలిస్టులు కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. కరీంనగర్ లోక్సభ స్థానానికి మంగళవారం 12 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 3 రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా 9 మంది కొత్తగా నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ పత్రాలు నింపేందుకు అభ్యర్థులకు సహాయపడ్డారు హెల్ప్ డెస్క్ సిబ్బంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా జహేదా బేగం, పెద్దపల్లి శ్రావణ్, కట్కూరి ఎనోస్, మేకల అక్షయ్ కుమార్, గుడిసె మోహన్, సూరం చంద్రశేఖర్, పేరాల మానసారెడ్డి నామినేషన్లు వేశారు. సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి పంచిక అశోక్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కడతాల అనిల్ రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు. కోట శ్యామ్ కుమార్, పిడిశెట్టి రాజు, పుత్తూరి రాజేందర్లు ఇండిపెండెంట్లుగా రెండో సెట్ నామినేషన్లను వేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సందడి నెలకొంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రావడంతో పోలీసులు, మీడియా కార్యకర్తలతో కోలాహలంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు ట్రస్మా ముఖ్య సలహాదారులు యాదగిరి శేఖర్రావు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో 40,000 ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయని, ఇప్పటి వరకు 11 లక్షల వేల కోట్ల విద్యా పన్ను చెల్లించామని అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు 10 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేణుగౌడ్, రమేష్, రవీందర్ రెడ్డి, మధుసూదన్, రవి, రాజు యాదవ్, భరత్ పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఢిల్లీలో ఒక 2-3 సార్లు పెట్టడం జరిగింది వివిధ పార్టీ నాయకులతో, వివిధ పార్టీ ఎంపీలతో. వారు ఈరోజు వినోద్ కుమార్ గారు 100% ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నా, ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నా, నేను ఖచ్చితంగా ముందుకెళ్ళి ఫస్ట్ లోకసభకు వెళ్ళగానే నేను హామీ ఇస్తున్నానని కూడా వారి సంఘాన్ని కానీ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ కానీ చెప్పడం జరిగింది. అందుకే వినోద్ కుమార్ గారిని కనుక మనం ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది, బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎవరైనా కానీ ఈరోజు కనుక వారు విన్నట్టు ఉండి గెలిపించుకున్నట్లయితే మన గురించి కొట్లాడతానని నాయకుడు ముందుకు వచ్చాడు కాబట్టి మనం వారిని గెలిపించుకున్నట్లయితే దీన్ని ఇది ఓన్లీ కరీంనగర్కే కాదు, తెలంగాణకే కాదు, భారతదేశం మొత్తం ఇలా ప్రతి టీచర్ కూడా ఒక ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నది. అది అవసరం కూడా, ఆవశ్యకత కూడా. మరి వారి జీవన శైలిలో, వారికి ఉద్యోగ భద్రతలో, ఉద్యోగ అవసరంలో ఖచ్చితంగా ఇది కనుక ఉన్నట్లయితే అటు మేనేజ్మెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండి ఒక సెక్యూరిటీ ఉంది అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాం. టీచింగ్ సైడ్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉన్నారు. అంటే చాలామంది వివిధ వ్యాపారాలకు వెళ్ళిపోయారు. టీచింగ్ సైడ్ ఎక్కడ దొరకనప్పుడే ఆ టీచర్గా వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే చాలని జీతాలు,
ఎక్కువ పనిచేయడం. అనుమతి లేని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ మంకమ్మ తోటలోని ఆ సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నగరంలో కరికులం ఇంటర్నేషనల్ పేరుతో విచ్చలవిడిగా హోర్డింగ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్న సంస్థలపై విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంపిల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మకపల్లి పూజ, జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, సహాయ కార్యదర్శి ఇషాక్ పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కరీంనగర్ పట్టణంలో ఈరోజు రోజుకు పుట్టగొడుగుల్లా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఈరోజు అనుమతి లేకుండా ఇంటర్నేషనల్, సిబిఎస్ఈ కరికులం పేర్లతో ఈరోజు పాఠశాలలు ఏర్పడుతున్నా కానీ ఈరోజు ఏదైతే జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు కనీసం ఈరోజు కరికులం ఇంటర్నేషనల్ కరికులం కావచ్చు, ఈరోజు ఇంటర్నేషనల్ కావచ్చు, ఈరోజు సిబిఎస్ఈ కావచ్చు, కనీసం ఈరోజు ఏదైతే నామ్స్ ఉన్నాయో నామ్స్లను ఏదైతే అవన్నీ తుంగలు దొక్కుతూ ఈరోజు విద్యాశాఖ అధికారులు ఈరోజు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఎలాంటి అనుమతులు కానీ సిబిఎస్ఈ అంటే గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి, కానీ అలాంటివి ఏం లేకుండానే ఈరోజు ఆ పాఠశాల హోర్డింగ్స్ పెట్టుకొని ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ ప్రచారం చేస్తున్నా కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించలే అని ఈరోజు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ చైతన్య ఈరోజు కరీంనగర్లో దాదాపు 5 సెంటర్లకు ఈరోజు పాఠశాల ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు ఏ విధంగా ఈరోజు వారికి అనుమతి ఇచ్చారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం. కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘ కన్వీనర్ గా దగ్గు మహేందర్ రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని సంఘ భవనంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన్ను రెండవసారి ఎన్నుకున్నారు సభ్యులు. కాంట్రాక్టర్ల సమస్యలను పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు దగ్గు మహేందర్. కాంట్రాక్టర్ల సంక్షేమానికి పెండింగ్ బిల్లులు మంజూరీకి కృషి చేస్తానన్నారు. అనంతరం కాంట్రాక్టర్లతో కలిసి మేయర్ సునీల్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు ఆయన. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆకుల మోహన్, మధుకర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన పీడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2024లో గెలిచిన తొలి భారత చెస్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ గెలుపొందడం పట్ల సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో జీనియస్ చెస్ అకాడమీ, తెలంగాణ చెస్ డెమోక్రటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చారు. దొమ్మరాజు గుకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ చెస్ డెమోక్రటిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కంకటి అనూప్ కుమార్. గుకేష్ అంతర్జాతీయ చదరంగ పోటీకి ఎంపిక కావడం దేశానికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు అనూప్ కుమార్, జాయింట్ సెక్రటరీ కంకటి సృజన్, సతీష్ బాబు, రాజ్ కుమార్, అక్కినపల్లి నాగరాజు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కన్న కలల్ని సహకారం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ డాటా సైన్స్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. నైపుణ్యతతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ కలిగి ఉన్నత చదువులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, డైరెక్టర్ విశ్వనాథ్ వినోద్, ప్రకాష్ రెడ్డి, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ సంధ్యారెడ్డి పాల్గొన్నారు. వారి యొక్క అడుగుజాడలలో మీ యొక్క
గైడెన్స్ తీసుకుంటూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే సీనియర్స్ అందరూ కూడా జూనియర్స్కి మంచి సలహాలు ఇస్తూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కనుక తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటిది. అంటే ఈ కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ అనేటువంటిది లేకుంటే ఏ పని కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు చూసినట్టయితే మనం పెన్ను పేపర్ ప్రతి ఇంట్లో ఉండేది, ఏదైనా రాయాలి నోట్ చేసుకోవాలంటే బుక్లో నోట్ చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది పోయింది. ఏదన్నా కూడా సెల్ ఫోన్లో కానీ లేకుంటే సిస్టమ్ మీద కానీ ఏదో కూడా చేయడం జరుగుతుంది. అంటే అది ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ యొక్క సృష్టించినటువంటి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. నేను ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క 4 years కష్టపడి మిగతా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారా, లేకుంటే ఈ యొక్క 4 years ఎంజాయ్ చేసి మిగతా లైఫ్ అంతా హార్డ్ వర్క్ కష్టపడతారా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది మీపైన ఆధారపడి ఉంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంత పక్ష శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన ఉత్సవాలు స్వామివారి నేటి చక్రస్నానం వేడుకతో ముగిశాయి. చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా రేపు ఖమ్మం పార్లమెంటుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నామా నాగేశ్వరరావు సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. పవిత్ర గోదావరి నది వద్ద చక్రస్నానం వేడుక ఘనంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను మేళతాళాలు వేద మంత్రాల మధ్య పవిత్ర గోదావరి నది వద్దకు తీసుకువెళ్లిన అర్చకులు పునర్వసు మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నదీ జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రంతో వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది కలిసి చక్రస్నానం చేశారు. ఈ రోజు సాయంత్రం మహాపుష్పయాగం, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో పూర్తయ్యాయి. కాగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. రేపు ఖమ్మంలో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నామా నాగేశ్వరరావు. అనంతరం ఉపాయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయం వద్ద ఎంపీ అభ్యర్థిని శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు అర్చకులు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, కొత్త ప్రాంతాలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం దేకో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యాటక కేంద్రాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు దీన్ని ప్రారంభించింది. దీనికోసం పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ ఓట్లను వేయవచ్చు. ఫిబ్రవరి 7న ప్రారంభమైన పోలింగ్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్లబావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న స్వామి క్షేత్రం, కొండగట్టు అంజన్న ఆలయం, గోదావరి ఒడ్డున గల ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి,
కోటిలింగాల శివాలయం, పెద్దపల్లిలో రామగిరి ఖిల్లా, కరీంనగర్లో ఎలగందుల కోట తదితర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏళ్ల తరబడి సరైన వసతులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీటి పరిరక్షణ, వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. renovateindia.mygov.in.देखो अपना देश అనే వెబ్సైట్ను తీసుకొచ్చింది. देखो अपना देश पीपल्स चॉइस अभियान भी लॉन्च किया गया। इससे एक बहुत बड़ा अनूठा अभियान है। देश के लोग ऑनलाइन जाकर के बताएंगे कि ये देखने जैसी जगह है, और उसमें जो टॉप पर आएंगे उनके लिए सरकार पसंदीदा लोगों की चॉइस वाला स्थान के रूप में उसका पर्यटन स्थल के रूप में विकास करेगी। ये जन भागीदारी से निर्णय होगा। आज से प्रवासी भारतीयों को जो दुनिया में रहते हैं ना, क्योंकि मेरा उनसे आग्रह है कि आप डॉलर पाउंड लाओ या न लाओ, लेकिन कम से कम 5 परिवार जो बिन भारतीय हैं उनको हिंदुस्तान देखने के लिए भेजो। और इसलिए आज प्रवासी भारतीयों को भारत आने के लिए प्रोत्साहित करना, उनके दोस्तों को प्रोत्साहित करना, और इसलिए चलो इंडिया अभियान शुरू हो रहा है। renovateindia.mygov.in.देखो अपना देश వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొనాలి. సైట్లోకి వెళ్ళాక ఓట్ నౌ పైన క్లిక్ చేసి పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని తర్వాత విభాగాల వారీగా ఓటు వేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఆ ప్రాంతంలోని ఆలయం, పురాతన కట్టడాల్లో కల్పించాల్సిన వసతులను గుర్తించాలి. రవాణా, పారిశుద్ధ్యం తదితర వసతులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఏదైనా జనాదరణ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. देखो अपना देश पीపుల్ చాయిస్ 2024 కార్యక్రమంలో పలువురు పాల్గొంటున్నారు. ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్లో తమ ఓటును నమోదు చేసుకోవాలని, వారసత్వ సంపదను కాపాడేలా తమ వంతు బాధ్యత వహిస్తున్నారు. ఓటింగ్లో పాల్గొన్న ఓ ప్రైవేటు కళాశాల లెక్చరర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం देखो अपना देश పీపుల్ చాయిస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనడం ద్వారా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వము ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన యొక్క వారసత్వ కట్టడాలు, పురాతన ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఇన్నోవేట్ ఇండియా అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే చారిత్రక కట్టడాలు ఉన్నాయో ఇటువంటి కట్టడాలను మనం పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో మనం మన యొక్క ఓటింగ్లో పాల్గొనడమే మనం చేయాల్సిన పని. మనం ఎక్కువ ఓటింగ్లో పాల్గొనడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ, రహదారులు కావచ్చు, మంచినీటి సౌకర్యాలు కావచ్చు, మొదలైనటువంటి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పించి వాటిని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ శాతం మంది ఈ ఓటింగ్లో పాల్గొని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను, పురాతన కట్టడాలను వీటన్నిటిని పరిరక్షించుకోవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం అందరూ ఇందులో ఓటింగ్లో పాల్గొనాలని మీ అందరినీ నేను కోరుచున్నాను. ఈ వెబ్సైట్లో ఆధ్యాత్మికం, వారసత్వం, ప్రకృతి, అడవులు, సాహసోపేత ప్రాంతాలు వంటి 5 విభాగాలకు ఓటు వేయవచ్చు. ఈ నెల 30 వరకే ఓటు వేసే అవకాశం ఉంది. ఓటింగ్ అనంతరం వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ప్రజల కోరిక మేరకు వసతులు మెరుగుకు చర్యలు తీసుకుంటుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు, ఎల్లుండి జాతర జరగనుంది. వేడుకలను పురస్కరించుకుని మంగళవారం పాత ఆలయం వద్ద బండ్ల జాతర ఘనంగా నిర్వహించారు. జోడెద్దుల బండ్లకు పసుపు, కుంకుమ, తోరణాలు కట్టి జాతరలో సంతోషంతో పాల్గొన్నారు రైతులు. అలాగే ట్రాక్టర్లు, 2-వీలర్ బైకులు, ఇతర వాహనాలను ఆలయం చుట్టూ తిప్పారు. ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఘట్టం, బండ్ల జాతర, పల్లకీ సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి పంతులు, మాజీ సర్పంచి పుల్లెల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంవత్సరాల క్రితం నెలకొల్పినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గన్నేరువరం పురాతన కాలంలో అయినటువంటిది. ఇది కాకతీయుల కాలం నుంచి ఉంది. ఈ యొక్క స్వామివారి ప్రతి సంవత్సరం జాతర చైత్ర పౌర్ణమికి శకటోత్సవం మరియు తర్వాతి దినమున స్వామివారి రథోత్సవం నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి స్వామివారి కృపకు పాత్రడానికి వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి కూడా స్వామివారి దగ్గరకు వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకొని బయలుదేరుతారు. హనుమాన్ చిన్న జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. హనుమాన్ దేవాలయాలు భక్తులు స్వాములతో కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. నగరంలోని బొంబకల్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం వేకువజామునే ఆలయంలో స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు చేసి అలంకరించారు అర్చకులు హరికిషన్ శర్మ. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రిలో వైద్యునికి చూపించుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన 10 ఏళ్ల పాటు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి మోడీపై పొన్నం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కరీంనగర్లో డిపాజిట్ కోల్పోతే హుస్నాబాద్కు వెళ్లి లక్కీగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని పొన్నంపై ఫైర్ అయ్యారు కృష్ణారెడ్డి. ఈ సమావేశంలో నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు. ఒక మంత్రి అనేటువంటి హుందాతనం లేకుండా ఒక గల్లీ లీడర్ లెక్క వ్యవహరిస్తున్నట్టు గల్లీ లీడర్లు కూడా ఇలా ఆయన లెక్క బిహేవ్ చేసే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలని చివరికి ప్రెస్ మిత్రులను కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఆయన యొక్క వింత ప్రవర్తన ఆయన చూస్తే ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. గతంలో కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే మంచిది అని చెప్పి సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మోడీ గారి మీద ఇవాళ ప్రెస్ మీట్లో మోడీ గారి మీద బండి సంజయ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ మోడీ గారి గురించి తెలుసు. గత 10 సంవత్సరాలుగా ఈ దేశం గత 70 సంవత్సరాలుగా అభివృద్ధి చెందనంతా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నటువంటి నినాదంతో ఇలా ప్రజలందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ ఇవాళ అవినీతి మచ్చ లేకుండా రోజుకి 18 గంటల పైగా పనిచేస్తూ గత 10 సంవత్సరాలుగా తల్లి చనిపోతే కూడా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఇలా దేశ సేవ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు డిపాజిట్ రూపంలో 10 రూపాయల కాయిన్స్ తో నామినేషన్ పత్రాలు సమర్పించారు స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి. మంగళవారం తన గంపలో ఇంటి నుండి తీసుకుని వచ్చిన 10 రూపాయల కాయిన్స్ 25,000 రూపాయలను తీసుకుని జిల్లా కలెక్టర్ కేంద్రంలోని నామినేషన్ సెంటర్కు వెళ్లి నామినేషన్ వేసింది. తన అఫిడవిట్ సమర్పించిన అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి సమర్పించారు. నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఆ హనుమంతుడు ఆ రోజు శ్రీరాముని వెంట ఉంటూ ఆయన ధర్మయుద్ధానికి సహాయపడి ఆయన ఎలా గెలిపించాడో ఈరోజు నా తోడుగా ఉంటూ కూడా నేను చేసే ఈ ధర్మయుద్ధాన్ని గెలిపిస్తాడని నమ్ముతూ అదే ధైర్యంతో ఈరోజు నా సహోదరులు, మిత్రులు, బంధుమిత్రులు, రైతన్నలు, నిరుద్యోగులు, నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ మరియు ఎంతోమంది కిరాణం షాప్ వాళ్ళు, వాటర్ మ్యాన్ వాళ్ళందరూ కలిసి నాకు కృతజ్ఞతగా నాకు ఆశీర్వదిస్తూ ఇచ్చిన నాణాలని అదే రూపంలో నామినేషన్కి తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. నా పార్లమెంట్ ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఒక్కటే, పెద్ద డబ్బున్న రాజకీయ నాయకులు పెట్టే మీటింగ్లు, ఆ డబ్బుతో పెట్టే మీటింగ్లు, భారీ మీటింగ్లు నేను పెట్టలేను. వాళ్ళు నిర్వహించే ఆ సభలు అవ్వచ్చు, వాళ్ళు పెట్టే ఆ ప్రచార రథాలు అవ్వచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు నేను పెట్టలేను. ఎందుకంటే నేను ఆర్థికంగా అంత బలంగా లేను. కానీ నా ఆలోచన చాలా బలంగా ఉంది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ఇందులో 16 జట్లు పాల్గొనగా శ్రీ షిరిడి సాయి భక్త మండలి ప్రథమ స్థానంలో నిలిచి 10,000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకుంది. విజేత జట్టును మెమంటోతో సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కర్ర సురేందర్, ముద్దసాని శంకర్, కర్రె శ్రీనివాస్, భజన మండలి వ్యవస్థాపకులు అధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్, దగ్గుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే నీళ్ల కోసం గోసపడుతోందన్నారు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఇక్కడ నుంచి తమిళనాడుకు నీళ్లిస్తే తెలంగాణ ఆగమవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక డ్యాం కట్టి ఆ నీటిని తమిళనాడులోని కావేరీకి అనుసంధానం చేయాలని కేంద్రం యత్నిస్తోందన్నారు. ఇలాంటి నిర్ణయాలకు బండి సంజయ్ ఎందుకు అడ్డుపడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎప్పటికీ వినోద్ కుమార్ ని ఆడిపోసుకున్నాడు తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో బండి సంజయ్ వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిని పోల్చుకోవాలని సూచించారు. వినోద్ కుమార్ కేంద్రానికి ఎన్నో వినతి పత్రాలు రాశారని, ఆ కారణంగానే తెలంగాణకు హైవేలు, రైల్వే ట్రాక్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ జిల్లా డైరెక్టర్ చుక్కారావు, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, కేడీసీసీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా నది పైన బ్యారేజ్ ఏదైతే ఇవాళ కడతా ఉన్నామో అది కానీ ఇవన్నీ అనుమతుల కోసం అనేక పత్రాలు రాసి ఇవన్నిటి కారకులు ఇవాళ ఇవి కట్టడానికి నిర్మాణం చేయడానికి కారకులు అయిన వినోద్ కుమార్ గారు ఇవాళ పర్యావరణ అనుమతులు కానీ, లేకుంటే అటవీ ప్రాంత అనుమతులు కానీ, లేకుంటే నీటిపారుదల శాఖ అనుమతులు కానీ ఇవన్నిట్లో ఇవాళ మేడిగడ్డ కట్టిన, అన్నారం కట్టిన, సుందిళ్ళ కట్టిన, ఇవాళ మిడుమానేరు కట్టిన ఇవన్నిటిలో వినోద్ కుమార్ గారి భాగస్వామ్యం ఉన్నది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇద్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.